వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ జీకే 10,000 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో భాగంగా ఈ రోజు పార్ట్ 5 లో కొన్ని జీకే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఇంతకు ముందు డిస్కస్ చేసిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ వీడియోస్ ని కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, కోబాల్ట్ సల్ఫేట్ ఈస్ నోన్ యాజ్. కోబాల్ట్ సల్ఫేట్ ని ఏమంటాము? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే గ్రీన్ విట్రాల్, రెడ్ విట్రాల్, బ్లూ విట్రాల్, వైట్ విట్రాల్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెడ్ విట్రాల్. కోబాల్ట్ సల్ఫేట్ ని ఏమంటామంటే రెడ్ విట్రాల్. ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే గ్రీన్ విట్రాల్. గ్రీన్ విట్రాల్ అని దేన్ని అంటామంటే ఫెర్రస్ సల్ఫేట్ అంటాం. దేన్ని ఫెర్రస్ సల్ఫేట్. నెక్స్ట్ బ్లూ విట్రాల్. బ్లూ విట్రాల్ అని దేన్ని అంటామంటే కాపర్ సల్ఫేట్. ఏంటి? కాపర్ సల్ఫేట్. నెక్స్ట్ వైట్ విట్రాల్. వైట్ విట్రాల్ అని దేన్ని అంటామంటే జింక్ సల్ఫేట్. దేన్ని? జింక్ సల్ఫేట్ ని వైట్ విట్రాల్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఆరెంజ్ ఫెస్టివల్ ఈస్ ద ఫుడ్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ కంట్రీ. ఆరెంజ్ ఫెస్టివల్ అనేది ఏ కంట్రీ యొక్క ఫుడ్ ఫెస్టివల్? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే పోలాండ్, స్వీడన్, స్పెయిన్, లండన్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పోలాండ్. ఆరెంజ్ ఫెస్టివల్ ని పోలాండ్ లో జరుపుకుంటారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే స్వీడన్. స్వీడన్ లో పొటాటో ఫెస్టివల్ ని జరుపుకుంటారు. నెక్స్ట్ స్పెయిన్. స్పెయిన్ లో ఫేమస్ ఫుడ్ ఫెస్టివల్ ఏంటంటే ఆనియన్ ఈటింగ్ ఫెస్టివల్. ఏంటది? ఆనియన్ ఈటింగ్ ఫెస్టివల్. నెక్స్ట్ లండన్. లండన్ లో ఏ ఫుడ్ ఫెస్టివల్ ని జరుపుకుంటారంటే చాక్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ని జరుపుకుంటారు. నెక్స్ట్ పోలాండ్ క్యాపిటల్ ఏంటంటే వార్సా అండ్ కరెన్సీ ఏంటంటే స్లాటీ. ఏంటది? స్లాటీ. నెక్స్ట్ స్వీడన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే స్టాక్ హామ్. కరెన్సీ ఏంటంటే స్వీడిష్ కెరోనా. నెక్స్ట్ స్పెయిన్. స్పెయిన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే మాడ్రిడ్ అండ్ కరెన్సీ ఏంటంటే యూరో. ఏంటి? యూరో. నెక్స్ట్ లండన్. లండన్ అనేది ఇంగ్లాండ్ యొక్క క్యాపిటల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ పాస్ డ్యూరింగ్ హూస్ టైమ్. ఎవరి టైం పీరియడ్ లో ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ పాస్ చేశారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే లార్డ్ లిట్టన్, లార్డ్ చల్మ్స్ఫర్డ్, లార్డ్ లాన్స్డౌన్, లార్డ్ కర్జన్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ టైంలో ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ని పాస్ చేశారు. అయితే లార్డ్ కర్జన్ టైం పీరియడ్ ఏంటి? 1899 నుంచి 1905 వరకు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ని చూస్తే లార్డ్ లిట్టన్. లార్డ్ లిట్టన్ టైం పీరియడ్ లో వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ని, ఆర్మ్స్ యాక్ట్ ని పాస్ చేశారు. ఎప్పుడంటే 1878 లో. బోత్ యాక్ట్స్ ని 1878 లో పాస్ చేశారు. అయితే ఇతని టైం పీరియడ్ ఏంటంటే 1876 నుంచి 1880 వరకు. నెక్స్ట్ లార్డ్ చల్మ్స్ఫర్డ్. ఇతని టైంలో రౌలత్ యాక్ట్ ని పాస్ చేశారు. ఏ యాక్ట్ ని? రౌలత్ యాక్ట్ ని. ఇతని టైం పీరియడ్ ఏంటంటే 1916 నుంచి 1921 వరకు. నెక్స్ట్ లార్డ్ లాన్స్డౌన్. ఇతని టైం పీరియడ్ లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ని, ఫ్యాక్టరీస్ యాక్ట్ ని పాస్ చేశారు. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1891. అయితే ఇతని టైం పీరియడ్ ఏంటంటే 1888 నుంచి 1894 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాదు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆలయట్టు, నాగస్వరం, చెండ, రేవన్ హత. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆలయట్టు. ఆలయట్టు అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాదు. అయితే ఇది నాగాలాండ్ లోని డాన్స్ ఫామ్. ఏంటి? నాగాలాండ్ లోని డాన్స్ ఫామ్. నెక్స్ట్ ఈ నాగస్వరం, చెండ, రేవన్ హత అనేవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఏంటి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, హూ గేవ్ ద జీన్ థియరీ. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే చార్లెస్ డార్విన్, మెండల్, థియోడర్ ష్వాన్, ఎడ్వర్డ్ జెన్నర్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మెండల్. గ్రిగర్ మెండల్ జీన్ థియరీని ప్రపోజ్ చేశాడు. ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ ఏం ప్రపోజ్ చేశారంటే ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై
న్యాచురల్ సెలెక్షన్. ఏంటది? ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై న్యాచురల్ సెలెక్షన్. నెక్స్ట్ థియోడర్ ష్వాన్, ఇతను సెల్ థియరీని ప్రపోజ్ చేశాడు. ఏ థియరీని? సెల్ థియరీని. నెక్స్ట్ ఎడ్వర్డ్ జన్నర్. ఎడ్వర్డ్ జన్నర్ స్మాల్ పాక్స్ కి వ్యాక్సిన్ ని కనుగొన్నారు. ఏంటి? స్మాల్ పాక్స్ కి వ్యాక్సిన్ ని కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సెబీ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్. సెబీ ఎప్పుడు ఫామ్ అయింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 1985, ఆప్షన్ బి 1990, ఆప్షన్ సి 1992, ఆప్షన్ డి 1995. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1992. సెబీ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1992. అయితే ఈ సెబీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. ఈ సెబీ ఏం చేస్తుందంటే సెక్యూరిటీస్ మార్కెట్ ని రెగ్యులేట్ చేస్తుంది, అలాగే ప్రమోట్ చేస్తుంది, అండ్ అలాగే ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ గెర్సోపా ఫాల్స్ లొకేటెడ్? గెర్సోపా ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కర్ణాటక. గెర్సోపా ఫాల్స్ ఎక్కడున్నాయి? కర్ణాటకలో ఉన్నాయి. అయితే ఈ గెర్సోపా ఫాల్స్ ని జాగ్ ఫాల్స్ అని కూడా అంటాము. అలాగే ఇవి సెకండ్ హైయెస్ట్ ప్లంగ్ వాటర్ ఫాల్స్. ఏంటి? సెకండ్ హైయెస్ట్ ప్లంగ్ వాటర్ ఫాల్స్. అలాగే మనకు ఫస్ట్ హైయెస్ట్ ప్లంగ్ వాటర్ ఫాల్ ఏది? నోహ్కా లికాయ్. ఏంటి? నోహ్కా లికాయ్. మధ్యప్రదేశ్ లో ఉన్న నోహ్కా లికాయ్ ఫస్ట్ హైయెస్ట్ ప్లంగ్ వాటర్ ఫాల్. అయితే ఈ ఫాల్స్ మనకి ఎక్కడి నుండి క్రియేట్ అయ్యాయంటే షార్వాతి రివర్ నుంచి క్రియేట్ అయ్యాయి. ఈ షార్వాతి రివర్ ఎక్కడుంది? మనకి కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే కేరళ. కేరళ క్యాపిటల్ ఏంటి? తిరువనంతపురం. నెక్స్ట్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? భోపాల్. నెక్స్ట్ ఆప్షన్ గుజరాత్. గుజరాత్ క్యాపిటల్ ఏంటి? గాంధీనగర్. Next question, which international organization has released 2019 Global Health Estimates report in December 2020? 2019 Global Health Estimates report ని ఎవరు రిలీజ్ చేశారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే యునెస్కో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అయితే ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉన్నాయి? జెనీవాలో ఉన్నాయి. నెక్స్ట్ యునెస్కో. యునెస్కో హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉన్నాయి? ప్యారిస్ లో ఉన్నాయి. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? జెనీవాలో ఉన్నాయి. నెక్స్ట్ యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే న్యూయార్క్ లో ఉన్నాయి. Next question, in 2020 India observed which edition of the National Organ Donation Day? ఇండియాలో 2020లో ఎన్నవ నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే జరిగింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ 6th, ఆప్షన్ బి 11th, ఆప్షన్ సి 14th, ఆప్షన్ డి 15th. అయితే ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 11th. 2020లో నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే యొక్క 11th ఎడిషన్ జరిగింది. అండ్ ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే 27th నవంబర్. ఎప్పుడు? 27th నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈస్ సిచ్యువేటెడ్? సీరం ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, నన్ ఆఫ్ ద అబౌవ్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పూణే. పూణేలో సీరం ఇన్స్టిట్యూట్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అహ్మదాబాద్. అహ్మదాబాద్ మనకి ఎక్కడుంది? గుజరాత్ లో ఉంది. అక్కడ జైడస్ బయోటెక్ పార్క్ ఉంది. ఎక్కడ? అహ్మదాబాద్ లో జైడస్ బయోటెక్ పార్క్ ఉంది. నెక్స్ట్ హైదరాబాద్. హైదరాబాద్ లో భారత్ బయోటెక్ ఉంది. భారత్ బయోటెక్. హైదరాబాద్ ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. పూణే మనకి మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, first time which year the railway budget and general budget were presented separately? ఏ ఇయర్ నుంచి రైల్వే బడ్జెట్ అండ్ జనరల్ బడ్జెట్ ని సపరేట్ గా ప్రవేశపెట్టేవారు?
ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ 1920, ఆప్షన్ బి 1924, ఆప్షన్ సి 1930, ఆప్షన్ డి 1932. అయితే ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1924. 1924 నుంచి రైల్వే బడ్జెట్ ని జనరల్ బడ్జెట్ ని సపరేట్ గా ప్రవేశపెట్టేవారు. అయితే ఎవరి సిఫారసుల మేరకు జనరల్ బడ్జెట్ ని అండ్ రైల్వే బడ్జెట్ ని సపరేట్ గా ప్రవేశపెట్టారంటే ఆక్వర్త్ కమిటీ. ఏంటి? ఆక్వర్త్ కమిటీ సిఫారసు మేరకు జనరల్ బడ్జెట్ ని రైల్వే బడ్జెట్ ని సపరేట్ గా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మొమెంటమ్ ఈస్. మొమెంటమ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? ఆప్షన్ ఏ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఆప్షన్ బి కిలోగ్రామ్ మీటర్ సెకండ్, ఆప్షన్ సి కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ డి కిలోగ్రామ్ మీటర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. మొమెంటమ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. అయితే ఎస్ఐ యూనిట్ లో మాస్ కిలోగ్రామ్స్ లో ఉండి వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ లో ఉంటే మొమెంటం ఏంటంటే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ గురించి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ కాదు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇట్ ఈస్ అ నాన్ మెటల్, ఆప్షన్ బి ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ గ్రూప్ ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఆప్షన్ సి ఫాస్ఫరస్ రియాక్ట్ విగరస్లీ విత్ వాటర్, ఆప్షన్ డి ఇట్ క్యాచెస్ ఫైర్ ఆన్ రియాక్టింగ్ విత్ వాటర్. ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఫాస్ఫరస్ రియాక్ట్ విగరస్లీ విత్ వాటర్ అనేది ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అయితే ఫాస్ఫరస్ సింబల్ ఏంటంటే P అండ్ దాని అటామిక్ నంబర్, ఫాస్ఫరస్ అటామిక్ నంబర్ ఏంటంటే 15. ఏదైనా ఒక ఎలిమెంట్ గురించి చదివేటప్పుడు దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవడం అవసరం. ఎందుకంటే ఎగ్జామ్స్ లో ఇలాగ కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ని అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అట్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ వియన్నా, ఆప్షన్ బి హేగ్, ఆప్షన్ సి జెనీవా, ఆప్షన్ డి లండన్. అయితే ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హేగ్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే హేగ్. హేగ్ మనకు ఎక్కడుందంటే నెదర్లాండ్ లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఎంతమంది జడ్జెస్ ఉంటారంటే 15 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది? 15 మెంబర్స్ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే వియన్నా. వియన్నా మనకి ఎక్కడుంది? ఆస్ట్రియాలో ఉంది. నెక్స్ట్ జెనీవా. జెనీవా ఎక్కడుందంటే స్విట్జర్లాండ్ లో ఉంది. నెక్స్ట్ లండన్. లండన్ మనకి ఎక్కడుందంటే ఇంగ్లాండ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రికగ్నైజ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఏ కాంపిటిటివ్ స్పోర్ట్. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేనిని కాంపిటేటివ్ స్పోర్ట్ గా రికగ్నైజ్ చేసింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ట్రైబల్ డాన్స్ ఆఫ్ ఢిల్లీ, ఆప్షన్ బి ప్రాణాయామ, ఆప్షన్ సి యోగాసన, ఆప్షన్ డి షూటింగ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యోగాసన. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యోగాసనాన్ని కాంపిటేటివ్ స్పోర్ట్ గా రికగ్నైజ్ చేసింది. అయితే దీన్ని కాంపిటేటివ్ స్పోర్ట్ గా రికగ్నైజ్ చేయడానికి గవర్నమెంట్ నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. అయితే దీన్ని ఈ యోగాసనాన్ని ప్రమోట్ చేయడానికి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయబోతోంది. ఏంటి? వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ యూజ్డ్ ద టర్మ్ పాకిస్తాన్ ఫర్ సపరేట్ టెరిటరీ ఫర్ ద ఫస్ట్ టైం. పాకిస్తాన్ అనే టర్మ్ ని ఎవరు ఫస్ట్ టైం యూజ్ చేశారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే లార్డ్ మౌంట్ బాటన్, అలీ జిన్నా, రెహ్మత్ అలీ, నన్ ఆఫ్ ద అబౌవ్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెహ్మత్ అలీ. రెహ్మత్ అలీ పాకిస్తాన్ అనే వర్డ్ ని అనే టర్మ్ ని ఫస్ట్ టైం యూజ్ చేశారు. ఇతను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు పాకిస్తాన్ అనే టర్మ్ ని ఫస్ట్ టైం యూజ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్ అనే అతను
లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఎవరు? లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అలీ జిన్నా. మొహమ్మద్ అలీ జిన్నా ఎవరంటే ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఫౌండర్ ఎవరంటే మొహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ అఫీషియల్ సెన్సస్ వాస్ కండక్టెడ్ డ్యూరింగ్. ఇండియాలో ఫస్ట్ అఫీషియల్ సెన్సస్ ఎవరి టైంలో కండక్ట్ చేశారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే లార్డ్ లిట్టన్, లార్డ్ డఫ్రిన్, లార్డ్ కర్జన్, లార్డ్ రిప్పన్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ టైంలో ఇండియాలో ఫస్ట్ అఫీషియల్ సెన్సస్ ని కండక్ట్ చేశారు. అయితే ఈ లార్డ్ రిప్పన్ టైం పీరియడ్ ఏంటంటే 1880 నుంచి 1884 వరకు. ఇంకా లార్డ్ రిప్పన్ టైంలో ఏం జరిగాయంటే ఫస్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ని పాస్ చేశారు. ఎడ్యుకేషన్ మీద హంటర్ కమిషన్ ని అపాయింట్ చేశారు. అండ్ లార్డ్ రిప్పన్ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ని రిపీల్ చేశారు. ఏ యాక్ట్ ని? వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ని రిపీల్ చేశారు. అలాగే ఇల్బర్ట్ బిల్ ని కూడా పాస్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే లార్డ్ లిట్టన్. లార్డ్ లిట్టన్ టైం పీరియడ్ ఏంటంటే 1876 నుంచి 1880 వరకు. ఈ లార్డ్ లిట్టన్ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ని, ఆర్మ్స్ యాక్ట్ ని 1878 లో పాస్ చేశారు. నెక్స్ట్ లార్డ్ డఫ్రిన్. లార్డ్ డఫ్రిన్ టైం పీరియడ్ ఏంటంటే 1884 నుంచి 1888 వరకు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లార్డ్ డఫ్రిన్ పీరియడ్ లోనే ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ టైం పీరియడ్ ఏంటంటే 1899 నుంచి 1905 వరకు. లార్డ్ కర్జన్ టైంలో ఏం జరిగాయంటే ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ని పాస్ చేశారు. పోలీస్ కమిషన్ ని అపాయింట్ చేశారు. అలాగే లార్డ్ కర్జన్ టైంలో బెంగాల్ ని పార్టీషన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద వైర్ ఆఫ్ ఏ ఫ్లాష్ బల్బ్. ఫ్లాష్ బల్బ్ తయారీలో యూజ్ చేసే వైర్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే మెగ్నీషియం, టంగ్స్టన్, కాపర్, ఐరన్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మెగ్నీషియం. మెగ్నీషియం ని ఫ్లాష్ బల్బ్ వైర్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అయితే మెగ్నీషియం సింబల్ ఏంటంటే Mg అండ్ దాని అటామిక్ నంబర్ ఏంటంటే 12. ఏంటి? 12. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే టంగ్స్టన్. టంగ్స్టన్ సింబల్ ఏంటంటే W అండ్ దాని అటామిక్ నంబర్ ఏంటంటే 74. నెక్స్ట్ కాపర్. కాపర్ సింబల్ ఏంటంటే Cu అండ్ కాపర్ అటామిక్ నంబర్ ఏంటంటే 29. ఏంటి? 29. నెక్స్ట్ ఐరన్. ఐరన్ సింబల్ ఏంటంటే Fe అండ్ ఐరన్ అటామిక్ నంబర్ ఏంటంటే 36. ఏంటి? 36. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ ద విజయనగర ఎంపైర్ వాస్ ఎస్టాబ్లిష్డ్. విజయనగర ఎంపైర్ ఏ రివర్ బ్యాంక్ మీద ఎస్టాబ్లిష్ అయింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే కావేరి, గోదావరి, తుంగభద్ర, కృష్ణ. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తుంగభద్ర. తుంగభద్ర రివర్ బ్యాంక్ మీద విజయనగర ఎంపైర్ ఎస్టాబ్లిష్ అయింది. ఈ తుంగభద్ర రివర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు పాస్ అవుతుందంటే కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్ వరకు పాస్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే కావేరి. కావేరి రివర్ ఎక్కడ రైజ్ అవుతుందంటే కర్ణాటకలోని బ్రహ్మగిరి రేంజ్ లో రైజ్ అవుతుంది. నెక్స్ట్ గోదావరి. గోదావరి అనేది సెకండ్ లాంగెస్ట్ రివర్. గంగా తర్వాత సెకండ్ లాంగెస్ట్ రివర్ ఏంటంటే గోదావరి. ఈ గోదావరి రివర్ సోర్స్ ఎక్కడంటే మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్. నెక్స్ట్ కృష్ణ. కృష్ణ రివర్ ఎక్కడ నుండి ఆరిజినేట్ అవుతుందంటే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ నుండి. ఎక్కడ? మహారాష్ట్రలోని మహాబలేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ లో వరల్డ్ లోనే లార్జెస్ట్ సిటీ ఏది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఢిల్లీ, షాంఘై, టోక్యో, ప్యారిస్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టోక్యో. టోక్యో అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ లోనే పాపులేషన్ టర్మ్ లో లార్జెస్ట్ సిటీ ఏంటంటే టోక్యో. టోక్యో మనకి ఎక్కడుంది? జపాన్ లో ఉంది. జపాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే టోక్యో అండ్ కరెన్సీ ఏంటంటే యాన్. నెక్స్ట్
ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే షాంఘై. షాంఘై మనకి ఎక్కడుంది? చైనాలో ఉంది. చైనా యొక్క క్యాపిటల్ ఏంటంటే బీజింగ్. ఏంటి? బీజింగ్. అండ్ కరెన్సీ ఏంటంటే చైనీస్ యువాన్. ఏంటది? చైనీస్ యువాన్. నెక్స్ట్ ఢిల్లీ. ఢిల్లీ మనకి ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. న్యూఢిల్లీ అనేది ఇండియా క్యాపిటల్. అండ్ ఇండియా కరెన్సీ ఏంటంటే ఇండియన్ రూపీ. నెక్స్ట్ ప్యారిస్. ప్యారిస్ మనకి ఎక్కడుంది? ఫ్రాన్స్ లో ఉంది. ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటంటే ప్యారిస్. అండ్ కరెన్సీ ఏంటంటే యూరో. నెక్స్ట్ క్వశ్చన్, థిన్ అండ్ ఫ్రాజైల్ బోన్స్ ఆర్ ఎ సిమ్టమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అల్జీమర్స్, ఆస్టియోపోరోసిస్, టిటానస్, నన్ ఆఫ్ ద అబౌవ్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్. థిన్ అండ్ ఫ్రాజైల్ బోన్స్ అనేది ఆస్టియోపోరోసిస్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. నెక్స్ట్ అల్జీమర్స్. అల్జీమర్స్ డిసీజ్ అనేది బ్రెయిన్ కి సంబంధించిన డిసీజ్. నెక్స్ట్ టిటానస్. టిటానస్ డిసీజ్ ఏంటంటే ఇది మన నర్వస్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అమ్నిస్టీ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఎట్. అమ్నిస్టీ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ రోమ్, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి జకార్తా, ఆప్షన్ డి హేగ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లండన్. అమ్నిస్టీ ఇంటర్నేషనల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే లండన్. ఈ అమ్నిస్టీ ఇంటర్నేషనల్ అనేది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది మెయిన్ గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం. దీని ఫోకస్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే రోమ్. రోమ్ మనకి ఎక్కడుంది? ఇటలీలో ఉంది. నెక్స్ట్ జకార్తా. జకార్తా మనకి ఎక్కడుంది? ఇండోనేషియాలో ఉంది. నెక్స్ట్ హేగ్. హేగ్ మనకి ఎక్కడుంది? నెదర్లాండ్ లో ఉంది. ఈ హేగ్ లో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ కూడా హేగ్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఇంపోజ్డ్ జజియా ఆన్ ద బ్రాహ్మిన్స్ ఆల్సో. బ్రాహ్మిన్స్ మీద కూడా జజియాని ఇంపోజ్ చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అలావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ తుగ్లక్, బాల్బన్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫిరోజ్ తుగ్లక్. ఫిరోజ్ తుగ్లక్ బ్రాహ్మిన్స్ మీద జజియాని ఇంపోజ్ చేశాడు. ఈ జజియా అనేది ఒక ట్యాక్స్. ఇతను ఈ జజియా ట్యాక్స్ ని సపరేట్ గా బ్రాహ్మిన్స్ మీద ఇంపోజ్ చేశాడు. ఈ ఫిరోజ్ తుగ్లక్ ఎవరంటే తుగ్లక్ డైనస్టీ యొక్క ముస్లిం రూలర్. ఎవరు? తుగ్లక్ డైనస్టీ యొక్క ముస్లిం రూలర్. ఇతను బ్రాహ్మిన్స్ మీద జజియా ట్యాక్స్ ని ఇంపోజ్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, కొలంబియా క్యాపిటల్ ఈస్. కొలంబియా క్యాపిటల్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఒట్టావా, బొగోటా, శాంటియాగో, కెయిరో. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బొగోటా. బొగోటా అనేది కొలంబియా యొక్క క్యాపిటల్. అండ్ కొలంబియా కరెన్సీ ఏంటంటే కొలంబియన్ పెసో. కొలంబియా మనకు ఎక్కడుంది? సౌత్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే ఒటావా. ఒటావా అనేది కెనడా యొక్క క్యాపిటల్. అండ్ కెనడా కరెన్సీ ఏంటంటే కెనడియన్ డాలర్. కెనడా మనకి ఎక్కడుంది? నార్త్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ శాంటియాగో. శాంటియాగో అనేది చిల్లీ యొక్క క్యాపిటల్. చిల్లీ కరెన్సీ ఏంటి? చిల్లీ కరెన్సీ ఏంటంటే చిలియన్ పెసో. చిల్లీ మనకు ఎక్కడుందంటే సౌత్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ కెయిరో. కెయిరో మనకు ఎక్కడుంది? ఈజిప్ట్ లో ఉంది. ఈజిప్ట్. కెయిరో అనేది ఈజిప్ట్ యొక్క క్యాపిటల్. కరెన్సీ ఈజిప్ట్ కరెన్సీ ఏంటంటే ఈజిప్టియన్ పౌండ్. ఈజిప్ట్ మనకు ఎక్కడుందంటే ఆఫ్రికాలో ఉంది. ఎక్కడ? ఆఫ్రికాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈస్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ సరయు. సరయు రివర్ బ్యాంక్ మీద ఏ సిటీ ఉంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే బద్రీనాథ్, కోల్కతా, అయోధ్య, అహ్మదాబాద్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అయోధ్య. అయోధ్య సిటీ ఈ సరయు రివర్ బ్యాంక్ మీద ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే బద్రీనాథ్. అల్కనందా రివర్ బ్యాంక్ మీద ఈ బద్రీనాథ్ ఉంది. బద్రీనాథ్ మనకు ఎక్కడుంది? ఉత్తరాఖండ్ లో ఉంది. నెక్స్ట్ కోల్కతా. హూగ్లీ రివర్ బ్యాంక్ మీద కోల్కతా ఉంది. కోల్కతా మనకు ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. అయోధ్య మనకు ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ అహ్మదాబాద్. సబర్మతి రివర్ బ్యాంక్ మీద ఈ అహ్మదాబాద్ ఉంది. అహ్మదాబాద్ మనకు ఎక్కడుంది? ఏ స్టేట్ లో ఉందంటే గుజరాత్ లో ఉంది.
ఈ క్లాస్లో మనం కొన్ని జీకే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు